హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నసాన్ నెహ్రూ అండి. ఈరోజు మనం చికెన్లు మామూలుగా ప్రతి సండే కానీ లేదా ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు సహజంగా తీసుకొచ్చిన తర్వాత వాటిని వండేటప్పుడు భర్తలకు ఎటువంటి సేఫ్టీ ఉండాలనేసి ఈరోజు వీడియోలో మీరైతే తెలుసుకోవాలి. మీరు చూస్తున్నది వంటల బ్రేకింగ్ న్యూస్. ఈరోజు మన ప్రధాన వార్త, చికెన్ కూర పెడితే అప్పుడప్పుడు మనకు నత్తి అనేది పోద్ది. చికెన్ కూర వండే సమయంలో భార్యల నుంచి భర్తలకు ఎదురయ్యే ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయంట. ఏందో మరి చూద్దాం. చికెన్ కొనడం దగ్గర నుంచి కూర వండే వరకు భర్తలు ఒక చిన్న తప్పు చేసినా వంటగదిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉందని మా ప్రత్యేక ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికలు ఏంటో కూడా చూద్దామండి. అందుకే భర్తలారా, ఈ వార్తను జాగ్రత్తగా వినండి, ఉంటే మీకే మంచిది. ఈ వంట సూచనలు మాత్రమే కాదు, మీ వైవాహిక జీవితాన్ని కాపాడుకునే అత్యవసరమైన మార్గదర్శకాలు కూడా అనుకోవచ్చు. అంటే మీరు దీన్ని కామెడీ రూపంలో కాకుండా మీ జీవితంలో ఒక మంచి మైలురాయి అనేసి అనుకోవాలి. ముందుగా భర్త మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకురావాలి. తీసుకొచ్చిన వెంటనే భార్య అడిగే మొదటి ప్రశ్న ఏంటి? కేజీ చికెన్ ఎంత అనేసి అడుగుతారు. ఇక్కడే భర్తలకు తొలి ప్రమాదం ప్రారంభం అవుతుంది. నిజమైన ధర చెబితే అంత ఖర్చు ఎందుకు పెట్టావు అనేసి చెప్తారు. తక్కువ చెబితే నిన్ను ఎవరో మోసం చేశారనేసి చెప్తారు. అందుకే భర్తలందరికీ మా ప్రత్యేకమైన సూచన ఏంటంటే, చికెన్ ఎంతకు వచ్చింది భార్య అడిగితే ఆఫర్లో వచ్చిందని చెప్పండి. ఎంత ఆఫర్ అని అడిగితే అది షాపాడికే తెలుసు అని చెప్పి వెంటనే వంటగదిలోంచి వెళ్ళిపోండి. లేకపోతే ప్రశ్నల వర్షం కురిసే అవకాశాలు ఉంటాయి. చికెన్ కడగడంలో భర్తలకు ప్రమాద సూచనలు అంటే, చికెన్ తీసుకొస్తాం, కడగాలి కదా, దాంట్లో ఎలాంటి సూచనలు వస్తాయి ఇప్పుడు చూద్దాం. చూడండి. చికెన్ శుభ్రంగా కడగాలి. భర్తలు గమనించాల్సిన విషయం, చికెన్ కడుగుతున్నప్పుడు, చికెన్ కడిగే సమయంలో మీ వైఫ్ మీ దగ్గరికి ఉంటే అలా కడగండి, ఇలా కడగండి, అది ఎందుకు అలా వచ్చింది, ఇది ఇందులో స్కిన్ ఎందుకు తీయలేదు, అంటే స్కిన్ ఉంటుంది కదా, అది ఎందుకు తీయలేదు, ఇది ఎందుకు వచ్చింది అనేది 1,00,000 ప్రశ్నలు మీకైతే అడగవచ్చు. భర్తలు ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలుసు అని చెప్పకూడదు. ఎందుకంటే మీకు చికెన్ కడగడం ఉండొచ్చు, కానీ భార్యకు సమాధానం చెప్పడం రాకపోతే అక్కడే ప్రమాదం. అలా చెప్పకూడదు. ఉల్లిపాయ వద్ద భార్య భర్తల కన్నీళ్ళు హెచ్చరికలు. అంటే ఉల్లిపాయతోని చిన్న తమాషా అయితే ఉంటుందండి. ఉల్లిపాయ కోయంగానే కళ్ళలో నీళ్ళు వస్తాయి. భర్తలు గమనించాల్సిన ముఖ్యమైన విషయం, కన్నీళ్లు చూసి భార్య ఏమైందని అడిగితే ఉల్లిపాయ వల్ల వచ్చిందని మాత్రమే చెప్పాలి. నీ వల్లే అని చెప్పిన భర్తలు తర్వాత వార్తల్లో మాత్రం కనిపించకపోతారు. మాలాంటి వార్తలు అలా చెప్పకూడదు. నీ వల్లే కాదు, ఉల్లిపాయ వల్ల కన్నీళ్ళు వస్తున్నాయని. ఒకవేళ నిజంగా మీకు ఇలాంటి పనులు చేపిస్తున్నారు నాతోటని మీకు నిజంగా మీకు కోపం వచ్చినా లేదా బాధ వచ్చినా ఏడుపు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నీ వల్ల కాదని చెప్పాలి, ఉల్లిపాయ వల్ల వచ్చిందని చెప్పాలి. అది నీకు అన్ని విధాలుగా సేఫ్టీ. ఒకవేళ నీ వల్లనే కన్నీళ్ళు వస్తున్నాయని చెప్పినా మీరు తమాషాకి ఇక తర్వాత మీరు 2 గంటల దాకా కన్నీళ్ళు కార్చే అవకాశం ఉంటుందనేసి మా ప్రధాన టీమ్స్ అనేసి కోరుతున్నాయి. మీకు ఉల్లిపాయని నిందించండి, భార్యను మాత్రం నిందించకండి. పచ్చిమిర్చి విషయంలో కుటుంబ భద్రత. ఇప్పుడు పచ్చిమిర్చి కోయాలి. చూడ్డానికి చిన్నగా ఉంటుంది, కానీ దాని పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్య లాంటిది. చిన్నగా అనిపిస్తుంది, చర్చ మొదలైతే పెద్దదవుతుంది, సమస్య కూడా అంతే. అందుకనే మిర్చిని చిన్నది ఉందని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. మిర్చి ఎక్కువైతే నోరు మండుతుంది. అదే ఇంట్లో భార్యాభర్తల మధ్య కారం ఎక్కువైతే ఇక చూడండి, ఇద్దరు నోట్లో మండుతాయి. కానీ భర్త మాత్రం ఎక్కువగా మౌనంగా ఉండాలి. ఎక్కడైనా సరే మీకు అసలైన ప్రమాద హెచ్చరికలు ఇంట్లో మాత్రం మీరు చాలా మౌనంగా ఉండాలి. అందుకే భర్తలకు మాకు ఒక సూచన, మిర్చి కోసేటప్పుడు కారం తక్కువగా వేయండి. మాటల్లో కూడా కారం తక్కువగా పెట్టండి. అంటే మీరు ఏదైనా కూరలు వండేటప్పుడు మీ భార్య భర్తలు దగ్గర ఉండేటప్పుడు మాత్రం అక్కడే మీకు చిన్నగా నిప్పు రాసుకుంటుంది. కాబట్టి కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మీకే మంచిది. నూనె విషయంలో ఆర్థిక సంక్షోభం.
భర్తలు జాగ్రత్త, కొంచెం నూనె వేసే కాడ నూనె ఎక్కువగా పోస్తే భార్య ప్రశ్న, ఇంత ఎందుకు పోసావు అనేసి. తక్కువగా పోస్తే కూర ఎండిపోతుంది, ఎండిపోయింది నూనె లేదని చెప్తారు. ఓకే, అందుకనే నూనె ఎంత పోయాలో తెలియకపోతే భార్యని అడగడం మంచిది. మీకు ఏదన్నా సరే వాళ్ళని అడిగితేనే మంచిది. కానీ ఆమె చెప్పిన దానికంటే ఒక చుక్క ఎక్కువ పోయినా ఆ చుక్క కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పొరపాటున మీరు కూర వండేటప్పుడు మీ భార్యలు ఎవరైనా సరే, అంటే భార్యలు అంటే 10 మందిలో కాదండి, చూసే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక 50 గ్రాములు పోయమని చెప్తే 50 గ్రాములు పోయాలి. 50 గ్రాములు ఒక పాయింట్ కూడా పోసిన ఆ పాయింట్ ఎందుకు పోసావు అనేసి మిమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఆతి చూసి చేయండి. నూనె దానికి తేలిక తీసుకుంటే నూనె మీ కంపెనీకి యాప్ చేసే ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. నూనెలో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటం పేలడం ప్రారంభిస్తాయి. భర్తలు భయపడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ మొదలైతే ఆవాల కంటే పెద్ద పేలుడు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి చిన్న చిన్న ఆవాలు వేస్తే చిటపట ఉంటాయి కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆవాలు ఎక్కువగా ఎగిరితే మూత పెట్టండి, ఏం కాదు. అదే మీ ఇంట్లో భార్య కోపంగా మాట్లాడడం మొదలు పెడితే భర్త కూడా మూత వేసుకోవాలి, అంటే నోరు మూసుకోవాలి. ఇది మీకు నేను చెప్పేది. తర్వాత మనం నూనె తర్వాత ఏం వేస్తాం, కరివేపాకు వేసాము. కరివేపాకు విషయంలో భర్తలకు చాలా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మా టీం వాళ్ళు. అదేంటంటే ఇప్పుడు కరివేపాకు వేయాలి. కరివేపాకు పరిస్థితి కూడా భర్తల జీవితం లాంటిదే ఉంది. కూరలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. నిజం, కూరలో కరివేపాకు ఉంటే ఎవరు పట్టించుకోరు. కూర తిన్న తర్వాత పళ్ళ మధ్యలో దొరికితే మాత్రం ఇది ఎవరు వేశారు అని అడుగుతారు. కరివేపాకు మనం గబగబా తింటుంటే అది మధ్యలో వస్తుంది, ఎవరు వేశారు అనేసి అడుగుతారు. వాస్తవమే ఇది. కరివేపాకు లాగానే భర్త కూడా ఇంట్లో ఎంతో సేవ చేసినా ఎవరూ పట్టించుకోకపోవడం, కానీ ఒక చిన్న తప్పు చేస్తే ఆ రోజు చేసిన సేవలన్నీ రద్దు. అంతే. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్, భర్తలకు ఉపశమనం. అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా, కావట్లేదా? మామూలుగా మనం ఆ న్యూస్ లెక్క మనం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మీకు వివరించడం జరుగుతుంది. ఓకే, చాలా ఉంటాయి కాబట్టి పెద్దగా లెంతీ వీడియో అనేది చేయను. మిగతాది రేపటైనా మాట్లాడుకుందాం. లేకపోతే మీకు లేదు మంచిగానే ఉందండి, మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు, కానీ కొంచెం నవ్వు వస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది, భార్యాభర్తల మధ్యలో చెప్తుంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ తెలియనట్టు ఏది అర్థం కానట్టు, ఏంది ఆ వీడియో, అది ఏంది, దేని గురించి అనేసి భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు, మిగతా ఏమీ అర్థం కావట్లేదు, ఏమి వీడియో, కామెడీ అని పెట్టాడు, కామెడీ ఎక్కడ అనేసి మీరు ఆశ్చర్యంగా చూసినట్లయితే ఇప్పుడే ముగించేస్తాను. మరి ఏం చేద్దాం. ఇప్పుడు టమాటాలు వేయాలి. టమాటాలు ధరలు పెరిగిన రోజుల్లో భర్త టమాటాలు తీసుకుని వస్తే భార్య అడగవచ్చు, ఇన్ని ఎందుకు తెచ్చావు అనేసి. ఒకటి తెస్తే ఇంత చిన్న కూరకి ఒకటి సరిపోతుందా అనేసి అడగవచ్చు. అన్ని విధాల వాళ్ళ పెత్తనాలే అవుతాయి. అంతే అవసరమా? అందుకే భర్తలకు మా సలహా, టమాటాలు కొనే ముందు భార్యకు ఫోన్లో అడగడం, ఆమె చెప్పిన సంఖ్యకు ఒకటి కూడా అటు ఇటు కాకుండా తీసుకొస్తేనే మంచిగా ఉంటుంది. అదే వైవాహిక జీవితంలో సురక్షితమైన మార్గం. కారం విషయంలో అత్యంత అవసరమైన పరిస్థితి, అసలు ప్రమాదకరమైన దశ కారం ఎక్కువైతే రుచి లేదు అంటారు. కారం తక్కువైతే ఎవరు కారం వేశారనేసి విచారణ మొదలవుతుంది. భర్తలు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య అడిగితే నేనే వేశాను అని వెంటనే చెప్పకండి. చెప్తే మాత్రం మీ తపన బలిగిపోద్ది. అలా చెప్పొద్దు. ఎలా చెప్పాలంటే ముందుగా పరిస్థితిని అంచనా వేయండి. అంటే మీరు ఈ కారం ఎవరు వేశారు అనేది దబుక్కున అంటే నేనే వేశానని గాంభీర్యంతో మొగ ప్రదర్శిస్తే మీ తపాలాలు టపా పేరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు గబక్కన చేయకూడదు. ముందుగా మీరు పరిశీలించాలి. మీ ఆవిడ కోపంగా ఉందా, లేదా సంతోషంగా ఉందా, బాధగా ఉందా, మీ నోట్ల నుంచి ఒక మాట రాలినా కూడా మూతి పండ్ల మీద గబక్కున గుద్దే అంశంలో ఉన్నారా అనేసి ఆలోచించి చెప్పాలి. ఒకవేళ సంతోషకరమైన అంశం ఉంటే మాత్రమే మంచి విషయాలు మీరేది తప్పు చేశారో అది ఒప్పుకోవచ్చు. ముందుగా పరిస్థితిని అంచనా వేసి కూర తిన్న తర్వాత భార్య ముఖంలో నవ్వుతూ ఉంటే మాత్రం నేనే చేశానని గర్వంగా చెప్పండి. ముఖం సీరియస్గా ఉంటే మాత్రం నాకు గుర్తు లేదు అని చెప్పండి. సమాజంగా ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, అంతేగాని నేను వేశానని ప్రదర్శన చేయబాకండి. ఎందుకంటే కారం ఎక్కువైతే నోరు మండుతుంది,
కానీ తప్పు ఒప్పుకుంటే జీవితం మండుతుంది. ఒకవేళ నేనే చేశాను, నా భార్య దగ్గర నీతిపరుని, నేను చాలా అన్ని విధాలా ఒప్పేసుకుంటున్నాను అని మీరు ఒప్పేసుకుంటే మాత్రం తర్వాత ప్రమాదానికి దారి చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత నువ్వే బాధపడతావు, నేను కాదు. ఉప్పు విషయంలో భర్తలకు విచారణ. ఇప్పుడు ఉప్పు వేయాలి కదా, అందులో ఉప్పు తక్కువైతే ఉప్పు లేదని, ఎక్కువైతే ఎవరు ఉప్పు వేశారనేసి భర్త వెంటనే నువ్వు చెప్పవా కదా అనేసి అడుగుతూ ఉంటారండి. అంటే ఇది నేను చెప్పింది నీకు అర్థం కాలేదు, ఇది రాసింది కూడా నాకు అర్థం కాలేదు మా టీం వాళ్ళు. ఆ మాట తర్వాత నేను ఎప్పుడు చెప్పను అనే అత్యంత ప్రమాదకరమైన ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి దేశంలోని ఏ న్యూస్ ఛానల్ దగ్గర లేదా ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా లేదు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా. అందుకని మీరే కొంచెం ఆలోచించండి. గరం మసాలా విషయంలో భర్తలకు ప్రేమ. గరం మసాలా వేయాలి, చికెన్లో వేయాలి కదా. గరం మసాలా కొంచెం వేస్తే కూరలో మంచి వాసన వస్తుంది. అదే భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా కొంచెం ఉంటే చాలా బాగుంటుంది. కానీ భర్త ఒక్కసారిగా నువ్వు నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం అని ఎక్కువ ప్రేమ చూపిస్తే భార్యకు వెంటనే అనుమానం కలుగుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేసి, ఏం కావాలనేసి అడుగుతూ ఉంటుందండి. అందుకనే గరం మసాలా కూడా సరిపడా, ప్రేమ కూడా సరిపడా ఉండాలండి. ఓకే. చికెన్ అసలు ఎంట్రీ. ఇప్పుడు మనం చికెన్ కూర నుంచి పొద్దున్న నుంచి అని చెప్తా ఉన్నామండి. అసలు ఏంటి, అసలు ఈ చికెన్ కూర అసలు ఏంటంటే అసలు హీరో ఎంట్రీ అనేసి రావడం జరుగుతుంది. చికెన్ కడాయిలో వేయండి. కడాయిలో వెళ్ళింది. భార్య చాలా జాగ్రత్తగా ఉండాలి, భర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చికెన్ మసాలా బాగా పట్టేలా కలపాలి. కానీ భార్య భర్తల మధ్య సమస్యల్లో మాత్రం కలగజేసుకోకండి. చికెను ఇవన్నీ మనం ముందు చేసినట్టు చికెన్ ఎంట్రీ ఇప్పుడు వస్తుంది కాబట్టి బాగా కలపండి. ఈ చికెన్ ముక్కలకు ఈ మసాలాలన్నీ పట్టే విధంగా మధ్యన కలపండి. కానీ భార్య భర్తల మధ్యన గొడవలు ఏదైతే స్టార్ట్ అవుతాయో మీరు తల దూరిస్తే మాత్రం మీ తపాలాలు పెరిగిపోతాయి. ఆ తర్వాత మీ ఇష్టం. మా న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పమని చెప్పింది నేను చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం, కర్మ మీది, చూపు నాది. భార్య భర్తల గొడవల్లో ఏమైంది అని అడిగితే భర్తలు చివరికి తాము ఏం తప్పు చేశామో తెలియకుండానే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే మీరిద్దరిని కలపడానికి పోతే అసలు నేను ఏ తప్పు చేయలేదే, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నా బతికేమిటి, నేనేమిటి, నేను ఎక్కడున్నాను, ఏమి సంగతి అనేసి మీరు కొనుక్కోడు చావడానికి మాత్రమే అసలు ఆలోచనలు ఊహలకు కూడా అందకుండా మీరు అసలు ఏ తప్పు చేయకుండానే సారీ ఇవ్వనారా అని చెప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయనేసి మా టీం వాళ్ళు మిమ్మల్ని హెచ్చరించమని చెప్తున్నారు. ఆ తర్వాత మీ కర్మ, ఆ తర్వాత మా దురదృష్టం. తర్వాత వీటి విషయంలో మాత్రం భర్తలు జాగ్రత్తగా ఉండాలి అన్నా. అంటే ఇప్పుడు కొంచెం నీళ్లు పోయాలి. నీళ్లు ఎక్కువైతే కూర పలచగా అయిపోతుంది, తక్కువైతే కూర గట్టిగా అవుతుంది. అందుకనే నీళ్లు విషయంలో బ్యాలెన్స్ అవసరం. అదే భార్యాభర్తల జీవితంలో కూడా భర్తల మాటలు ఎక్కువైతే గొడవ, మాటలు తక్కువైతే ఎందుకు మాట్లాడట్లేవు అనేసి అనుమానం. భర్తలు నీళ్లు సరిపడా పోయండి, మాటలు మాత్రం పరిస్థితిని బట్టి పోయండి, మాట్లాడండి. అంటే నీళ్లు పోసాం కదా అని మీరు అనవసరమైన మాటలు జారకండి. మూత పెట్టండి సమయంలో. ఇక కడాయిలో మూత పెట్టాలి. చికెన్ నెమ్మదిగా ఉడుకుతుంది. ఈ సమయంలో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మూత చేసి ఉడికిందా లేదా అనేసి మాత్రం చూడకండి. చూస్తే చికెన్ త్వరగా ఉడకదు, చికెన్కి కొంచెం కోపం వస్తుంది. అదేవిధంగా భార్య ఏమైనా పని చేస్తుంటే ప్రతి 2 నిమిషాలకు అయినా అయిందా అనేసి కూర వండేటప్పుడు అడగకండి. చికా దొబ్బుద్ది. లోపల నుంచి తమాలాలు వేస్తే టీవీ మీ ముఖం అన్ని పలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అంతా 2 నిమిషాలకు ఒకసారి అయిందా అనేసి అడగకండి. చాలా చిరాకు దొబ్బుద్ది వాళ్ళకి. ఓకే. చికెన్ కంటే ముందు భర్త ఉడికిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఈ చికెన్ ఉడకక ముందే ఇలాంటి పదే మీరు అయిందా అని అడిగితే మాత్రం మిమ్మల్ని ఉడికించే అవకాశాలు చేస్తారనేసి మా టీం వాళ్ళు మిమ్మల్ని హెచ్చరించమని చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ తాజా సమాచారం ప్రకారం చికెన్ కూర విజయవంతంగా తయారైంది. ఇప్పుడు భర్త కూరను ప్లేట్లో వడ్డించి భార్య ముందు పెట్టాలి. ఓకేనా. భార్య ఒక ముద్ద తిని బాగుందంటే భర్త వెంటనే బాగుందంటే నవ్వాలి. కానీ రేపు కూడా నువ్వే వండాలి అంటే అక్కడే అసలు ప్రమాదం జరుగుతుంది. అందుకే భర్తలకు మా చివరి సూచన మా టీం వాళ్ళు చెప్పేది, కూర బాగుంటే నీ వల్లే బాగొచ్చిందని చెప్పండి. కూర బాగాలేకపోతే నేను నీకు నచ్చేలా చేయాలని చూశాను అని చెప్పండి. అంతే. 2 సందర్భాల్లో మీ ప్రాణాలకే సేఫ్. ఇలా చెప్తే మీ ప్రాణాలకు సేఫ్. ఇవే రోజు భర్తల వైవాహిక భద్రత కోసం ప్రత్యేకమైన వంటల వార్తలు. చికెన్ కూర ఎలా వండాలో నేర్చుకోవడం కన్నా
భార్య ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం మరింత ముఖ్యమండి. లాస్ట్లో మీకు వచ్చేసి నేను చెప్తాను. మళ్ళీ మరొక కూరతో, మరొక కుటుంబ సభ్యుడితో, మరొక విషయంతో మీ ముందుకు వస్తానండి. నీ న్యూస్ రిపోర్టర్, కామెడీ న్యూస్ రిపోర్టర్ నసా నెహ్రూ అండి. మరి రేపటి మళ్ళీ ఇంకొకసారి మనం కలుసుకుందాం. వీడియో బాగుంటే లైక్ చేయండి. మళ్ళీ ఇలాంటి కామెడీ వీడియోల కోసం. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు అయిపోతుంది. నా తెలుగు పిలు అన్నీ చేసేసరికి లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు మోత మోది పొగ్గిద్ది అన్నమాట. ఓకే, బాయ్.